వెల్కమ్ బ్యాక్. ఇక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ నాయకుల పార్టీ ఫిరాయింపులు అనేవి జోరందుకున్నాయి. ఇక తాజాగా ఆంధ్ర పశ్చిమ తీరంలో పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఎలా ఉందో మా విజయవాడ ప్రతినిధి సారథిని అడిగి తెలుసుకుందాం. సారథి, చెప్పండి, ఇప్పటి వరకు పార్టీల మారిన వారి ప్రభావం ఎంత మేరకు ఉందంటారు? ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ నాయకులు పార్టీ ఫిరాయింపులు జోరందుకున్నాయి. ఒకవైపు ఫిరాయింపులను తిడుతూనే మరోవైపు జంపింగ్ జపాంగ్లకు జై కొడుతున్నారు. ఫిరాయింపుదారులకు స్వాగతం పలుకుతున్నారు. ఎప్పటి నుండో వైసీపీలో కొనసాగుతున్న వంగవీటి రాధ అనూహ్యంగా టీడీపీలోకి రావడం, మరోపక్క కొంతమంది టీడీపీ నాయకులు వైసీపీలోకి చేరడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రక్తి కడుతున్నాయి. ఎప్పుడు ఎవరు పార్టీ మారి జెండాలతో జంపింగ్ ఆట ఆడతారో అర్థం కావడం లేదు. పార్టీలు మారుతున్న జంపు జిలానీలు ఎవరికి అనుకూలంగా ఎవరికి ప్రతికూలంగా మారనున్నాయో తెలియక సతమతమవుతున్నారు. ఇక తాజా ఆంధ్ర పశ్చిమ తీరంలో ఈ పార్టీ ఫిరాయింపుల ప్రభావం ఎలా ఉంది అనే అంశానికి సంబంధించి అమరావతి నుంచి మా ప్రతినిధి విజయసారథి లైవ్ లో అప్డేట్స్ అందిస్తారు. సారథి, చెప్పండి, ఇప్పటి వరకు పార్టీలు మారిన వారి ప్రభావం ఎలా ఉంది? థ్యాంక్ యూ అక్షయ్. మొత్తం మీద పార్టీలు మారుతున్న వాళ్ళ ప్రభావం అనేది ఖచ్చితంగా రెండు రాష్ట్రాల్లో, ముఖ్యంగా రెండు పార్టీల మీద కూడా, రెండు ప్రధానమైన పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఖచ్చితంగా ఉంటుంది. ముఖ్యంగా వైసీపీ నుంచి అటు టీడీపీకి వస్తున్న వాళ్ళు కానీ, టీడీపీ నుంచి వైసీపీ వెళుతున్నారు కానీ వాళ్ళందరి ప్రభావం అయితే ఖచ్చితంగా కాన్స్టిట్యున్సీల మీద కనబడుతుంది. అయితే ఒక్క విషయం అయితే గమనించాలి, టీడీపీ మాత్రం కాస్త బలమైన నాయకులు ఎన్నుకుని తీసుకుంటుందని చెప్పాలి. ప్రధానంగా ఎగ్జాంపుల్ చెప్పాలంటే కర్నూలులో కోట్ల ఫ్యామిలీ కానీ, ముఖ్యంగా చాలా బలోపేతమైన ఫ్యామిలీగా అక్కడ పేరుంది. అలాంటి వాళ్ళు వచ్చినప్పుడు ఖచ్చితంగా పార్టీకి ఎంతో ఉపయోగపడుతుంది అనేది టీడీపీ కానీ లేకుండా విశ్లేషణ కానీ అంచనా వేస్తున్నారు. కొంతమంది వెళ్తున్నారు టీడీపీ నుంచి వైసీపీకి. అలాంటి వాళ్ళలో ముఖ్యంగా బలహీనంగా ఉన్న నేతలు కూడా చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవంతి శ్రీనివాస్ కానీ, కిల్లి కృపారాణి కానీ కాంగ్రెస్ నుంచి
వైసీపీలోకి వెళ్ళింది. ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా టీడీపీ నుంచే అమలాపురం ఎంపీ రవీంద్ర కానీ వీళ్ళందరూ వైసీపీ వైపు వెళుతున్నారు. వీళ్ళ వల్ల అక్కడ ఎంతవరకు పార్టీ ఎఫెక్ట్ ఉంటుందనేది కూడా కొంచెం చూడాల్సిన పరిస్థితి ఉంది. మరోవైపు టీడీపీకి సంబంధించి మాత్రం ఇతర పార్టీ నుంచి బలమైన నేతల్ని ముందుగానే వాళ్ళు ఎన్నుకుని తీసుకుంటున్నారు. ఇక లేటెస్ట్గా అయితే రాత్రి వంగవీటి రాధా నిన్న అర్ధరాత్రి సీఎంను కలిశారు. ఆయన త్వరలో పార్టీలో అధికారికంగా చేరబోతున్నారు. ఆల్రెడీ ఇంత ముందే ప్రకటించారు ఆయన, కానీ తర్వాత కొంత గ్యాప్ వచ్చింది టీడీపీతో. ఇప్పుడు నేను అర్ధరాత్రి లగడపట్టి రాయబారంతో ఆయన సీఎంను కలిశారు. రేపు ఎల్లుండిలో ఆయన పార్టీలో అధికారంగా చేరే అవకాశం ఖచ్చితంగా కనబడుతుంది. ఆయనకి నసరావుపేట కానీ లేదా మచిలీపట్నం కానీ ఎంపీ టికెట్ ఇవ్వడానికి రంగం సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. మరోవైపున అత్యంత సంచలనాత్మక విషయంగా ప్రస్తుతం సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ కూడా సీఎంతో భేటీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఆయన్ని కూడా ముందైతే నారా లోకేష్కి ఏదైతే అనుకున్నారో భీమిలి సీట్ను ఆయనకు ఆఫర్ చేసినట్టుగా కనబడుతుంది. ఒకవేళ అదే కనుక వర్కౌట్ అయితే టర్మ్స్ అన్ని కూడా కుదిరి ఆయన భీమిలి పంపించినట్లయితే కనుక నారా లోకేష్ని విశాఖపట్నం నార్త్ నుంచి పోటీ చేయించే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ కూడా లేటెస్ట్గా జరుగుతున్న అప్డేట్స్. మరోవైపు విశాఖ జిల్లా నుంచి కూడా మరొక ఇద్దరు కీలక నేతలు కూడా టీడీపీలో చేరే అవకాశం చాలా ఎక్కువగా కనబడుతుంది. ముఖ్యంగా సబ్బం హరి, కొనతాల రామకృష్ణ వాళ్ళిద్దరూ కూడా టీడీపీలోకి రాబోతున్నారంటూ ప్రచారం చాలా బలంగా సాగుతుంది. ఇక మరోవైపు వైసీపీ కూడా ఒక బలమైన నేత రాబోతున్నట్టుగా కనబడుతుంది. పీవీపీ వ్యవస్థాపకులు, పీవీపీ సంస్థల అధినేత పీవీపీ పొట్టూరు వరప్రసాద్ ఎప్పటి నుంచో రాజకీయంగా రావాలని చూస్తారు. ఇంతకు ముందు కూడా జనసేన సపోర్టుతో టీడీపీ నుంచి పోటీ చేయాలి విజయవాడని 2014లో అనుకున్నారు. కానీ అప్పుడు సరైన హామీ ఆయనకు లభించకపోవడంతో కేశినేని నానికే సీటు దక్కింది. ఇప్పుడు మళ్ళీ విజయవాడ నుంచి ఆయన పోటీ చేయాలనుకుంటున్నారు. అయితే వైసీపీ ఆయనకి టికెట్ కన్ఫర్మ్ చేస్తున్నట్టుగా కనబడుతుంది. రేపు ఆయన జగన్ సమక్షంలో విజయవాడలోనే జాయిన్ అవబోతున్నట్టు తెలుస్తుంది. వైసీపీలోకి విజయవాడ ఎంపీగా ఆయన పోటీ చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదే కనుక నిజమైతే కనుక చాలా బలమైన పోటీ ఆయన కేసీఆర్కి ఇచ్చే ఛాన్స్ ఎక్కువ కనబడుతుంది. ఎందుకంటే ఇక్కడ వాస్తవ్యులు పైపెచ్చు పీవీపీ వ్యాపార సామ్రాజ్యానికి అధినేత, మరోవైపు చాలా బలమైన వ్యవస్థ ఉన్న వ్యక్తిగా పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన్ని ఇక్కడ పోటీ చేయించడం అనేది వ్యూహాత్మకంగా జగన్ వేస్తున్నటువంటి ఎత్తుగడగానే భావించవచ్చు. సో ఇలాంటి పరిస్థితుల్లో జాయిన్ అవుతున్నా లేదా వెళ్ళిపోతున్న పార్టీలకు సంబంధించిన కీలక నేతలను బేస్ చేసుకుని ఇక్కడ రాజకీయం అంతా నడుస్తుందని కూడా క్లియర్గా చెప్పొచ్చు. ఆల్రెడీ రాయలసీమలో అయితే ఇది మరీ ఎక్కువగా ఉంది. ఇటీవలే ఆర్ఎస్ ప్రతాప్ రెడ్డి కూడా పార్టీ నుంచి వెళ్ళిపోతున్నట్టు వార్తలు చాలా బలంగా వచ్చాయి. అలాంటి వాళ్ళందరితో సీఎం ప్రత్యేకించి మాట్లాడుతూ వస్తున్నారు. మరోవైపు గతంలో ఉత్తరాంధ్ర నుంచి గంటా శ్రీనివాస్ కూడా వెళ్ళిపోతారు పార్టీ నుంచి, అలకబోని ఉన్నారని కూడా ఆయన పైన వార్తలు చాలా వచ్చాయి. అలాంటి వాళ్ళతో కూడా సీఎం మాట్లాడి వాళ్ళతో కాస్త రాజీ చేసిన పరిస్థితి చూడొచ్చు. ఓవరాల్గా కొత్తగా వచ్చే పార్టీల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పార్టీలోకి వచ్చే నేతల ఎఫెక్ట్ అయితే ఖచ్చితంగా పార్టీ మీద ఎక్కువగానే కనబడుతుంది. ఇక ఈస్ట్ వెస్ట్ సంబంధించి అయితే కనుక ఎంతోమంది క్లీన్ స్వీప్ చేసింది వెస్ట్ గోదావరి అయితే మొత్తం. కానీ ఇప్పుడు అక్కడే సీట్లు ఎవరికి ఇవ్వాలనేది ఏ పార్టీ కూడా తేల్చుకోలేకపోతుంది. టీడీపీ అయితే ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలు చాలా మందికి అటు కొవ్వూరు జవహర్ కావచ్చు, గోపాలపురం కావచ్చు, నిడదవోలు శేషారావు కావచ్చు, చింతలపూడి కావచ్చు, ఇలాంటి చోట ఎక్కడ కూడా సీట్లు ఇంకా ఫైనలైజ్ కాలేదు. ముఖ్యంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలకే ఉన్నప్పటికీ వాళ్ళకి ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చే ఆలోచనలో చంద్రబాబు ఉన్నట్టుగా కనబడుతుంది వస్తున్న సర్వే రిపోర్ట్ల ప్రకారం. వీళ్ళ లిస్టు ఫైనలైజ్ చేయకుండా తమ లిస్టు బయట పెట్టకూడదని అటు వైసీపీ భావిస్తుంది. ఈ మధ్యలో ఈస్ట్ వెస్ట్ను బేస్ చేసుకుని జనసేన తన ఆల్రెడీ ఎంపీ అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. సో ముఖ్యంగా అత్యంత సందిగ్ధంలో అయితే ఈస్ట్ వెస్టే ఉన్నాయని చెప్పాలి. అక్కడ మాత్రం ఈ జంపింగ్స్ ఎవరైతే కొత్తగా పార్టీలోకి వస్తున్నారో అలాంటి వాళ్ళకి సీట్లు ఎక్కడ ఇవ్వాలనే దాని మీద కూడా బేస్ చేసుకుని ప్రస్తుతం అక్కడ సీట్లు డిసైడ్ చేసే అవకాశం అయితే కనపడుతుంది. మొన్నటి వరకు పితాని సత్యనారాయణ వెళ్ళిపోతారు టీడీపీ నుంచి అంటూ ప్రచారం గట్టిగా సాగింది. చివరికి ఆయన్ని చల్లబరచడానికి ఆయనకి మళ్ళీ ఆజెంట్ సీటే కన్ఫర్మ్ చేశారు. సో ఆయన ప్రస్తుతం టీడీపీలో కొనసాగుతున్నారు. మరోవైపు లేటెస్ట్గా మాజీ ఎమ్మెల్యే గంటా మురళి టీడీపీలోకి వచ్చారు. సో వీళ్ళందరూ కూడా ఈ పార్టీలో మారే వాళ్ళని బట్టే ఇప్పుడు ఎమ్మెల్యే టికెట్లు కానీ ఎంపీ టికెట్లు కానీ ఫైనలైజ్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితి కనుక వస్తే గెలుపు ఓటములపై ఏ పార్టీ అయినా సరే గెలుపు ఓటములపై ఖచ్చితంగా ఈ పార్టీలు మారే నేతల ప్రభావం చాలా ఎక్కువగానే కనబడేలా ఉంది అక్షయ. అలాగే ఇంకో విషయం చెప్పండి. సో గత ఎన్నికలతో పోల్చుకుంటే ఈ ఎన్నికల్లో పార్టీలు ఫిరాయించే వాళ్ళ సంఖ్య ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఎవరైతే పార్టీ మారారో వారి స్థానాల్లో తెలుగుదేశం ఎటువంటి కసరత్తు చేస్తోందంటారు? అంటే ఒకటి దీంట్లో ప్రధానంగా రెండు అంశాలు. ఇంతకుముందు అన్ని పార్టీలు కాస్త బలోపేతంగా ఉంటే చెప్పుకోదగ్గ స్థాయిలో ఎవరు ఓటింగ్ వాళ్ళకు ఉండేది. కానీ రాష్ట్ర విభజన అనంతర పరిణామాలు, ఇప్పుడు స్పెషల్ స్టేటస్ ఇంకా ఏపీకి రాకపోవడం, ఇలాంటి పరిణామాల నేపథ్యంలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అభ్యర్థుల కొరత తీవ్రంగా ఎదుర్కొంటున్నాయి. అవి రెండు కూడా పార్టీలోకి ఎవరూ రావట్లేదు. పైగా ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోతున్న పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ అటు వైసీపీ లేదా జనసేన, టీడీపీ మూడింటిని ఎంచుకోవాల్సిన పరిస్థితి.
కావడం వల్ల ఈ జంపింగ్స్ అనేది చాలా ఎక్కువగా జరుగుతున్నాయి. మరోవైపు ఈ చేర్చుకునే పార్టీలకు ఉన్న సమస్య ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి సీట్లు ఇవ్వడంలో ఆల్రెడీ పార్టీలో ఉన్న నేతలు ఎవరైతే ఇప్పుడు నుంచో పనిచేస్తున్న పార్టీ పరంగా ఉన్న నేతలలో అసమ్మతి ఎక్కువగా వస్తుంది. వాళ్ళకి సీట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి. సో మొత్తం అన్ని పార్టీలు ఈ సమస్య ఎదుర్కొంటున్నాయి ఖచ్చితంగా. మరోవైపు ఈ జనసేన అదేవిధంగా వైసీపీ, టీడీపీ 3 పార్టీలోకి జనాలు వస్తున్నారు. మరోవైపున మిగతా పార్టీలు చూస్తే కనుక బీజేపీ, కాంగ్రెస్ 2 కూడా దయనీయంగా ఉంది. ఆ పార్టీలో గెలిచే అవకాశాలు ఏమాత్రం కనిపించకపోవడంతో ఆ పార్టీల నేతల్లో ఈ గెలుపు ఏవైతే ప్రభావం చూపిస్తున్నాయి ప్రస్తుతం ఎన్నికల్లో ఆ పార్టీలో వెళ్ళిపోవాలని చూడడం వల్ల, రాజకీయ పునరావాసంగా దాన్ని భావించడం వల్ల మాత్రమే ఈ ఎన్నికల్లో ఇంత స్థాయిలో, ఇంత భారీ స్థాయిలో జంపింగ్స్ జరుగుతాయని చెప్పొచ్చు. అక్షయ, థ్యాంక్ యూ సారథి. మొత్తానికి ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయని చెప్పుకోవచ్చు. సో పార్టీ ఫిరాయించిన నేతలను ఓ పక్క తిడుతూనే మరోవైపు వారి పార్టీలోకి జంపింగ్ జపాలను ఆహ్వానిస్తున్నారు. అయితే పార్టీలో ఫిరాయించిన వాళ్ళ ప్రభావం ఎలా ఉండబోతుంది అనేది తెలియాలంటే మరికొంతకాలం వేచి చూడాల్సిందే. ఇది ఇవాళ మన టాక్ టైం. చూస్తూనే ఉండండి భారత్ టుడే. దేశం కోసం, ధర్మం కోసం.